100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి. పవర్ విషయాల్లో మీకు కొన్ని చెప్పాలి. అన్ని అబద్ధాలు మాట్లాడింది ఆ పెద్ద మనిషి, ఏదేదో మాట్లాడిండు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4000 మెగావాట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది. వాళ్ళేదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నా.